గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో దాగున్న రహస్యం అదే అండి శ్రీకృష్ణుని ద్వారకా నగరం. 1983లో మారైన్ ఆర్కియాలజీ విభాగం ద్వారా ప్రారంభమైన పరిశోధనలు గుజరాత్ తీరంలోని బేట్ ద్వారకా వద్ద సముద్రంలో 40 అడుగుల లోతులో ప్రాచీన నగర అవశేషాలను కనుగొన్నాయి. సముద్రంలో దొరికిన ప్రాచీన నిర్మాణాలు క్రీస్తు పూర్వం 1500 నుండి 3500 సంవత్సరాల కాలానికి చెందినవిగా నిర్ధారించబడ్డాయి. 6000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన నగరావశేషాలు, సముద్రంలో దొరికిన శిథిలాల్లో ప్రాచీన ఆలయాలు, ద్వారబంధాలు, మెట్లు, రాతి స్తంభాలు ఉన్నాయి. పురాతన నౌకాశ్రయం ఆనవాళ్లు కూడా లభించాయి. భూకంపాలు, సునామీల వల్ల ఈ నగరంలో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మహాభారతంలో వర్ణించిన ద్వారకా నగరం ఇదేనని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ప్రాంతంలో పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల అత్యాధునిక సాంకేతిక పరికరాలతో మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. భారతీయ పురావస్తు చరిత్రలో ద్వారకా ఆవిష్కరణది ఒక మైలురాయిగా మనం చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.